చాలా గట్టిగా అన్నారమ్మా. బత్తాల్లో ఎగుతున్నాయి చేతులు. అంటే పెట్టిన ఇడ్లీ తినేసారు, పెట్టిన గారి తినేసారు, వేసిన పూరి తినేసారు. గోవిందనామా అడుగు నుండిపోయిందమ్మా. గోవింద కింద ఉండిపోయిందండి. ఇవన్నీ పైన ఉన్నాయి కదండి. గోవిందాన్ని పైకి అనాలంటే కొద్ది కొద్దిగా అరగాలి. పాల తాలికి లడ్డేసేస్తున్నాయండి. ముందు అది వేసారు. అంటే ఉన్నంటి వారికి దేవుడు ఒక్కడే, అవునండి. లేనంటి వారికి దేవుడు ఒక్కడే. అవును. సమో కులం సమో మతం అన్నారు. అవును. 10 మంది ఎక్కడ కలిసి గోవిందంటే అక్కడే ఉన్నాడు, భగవంతుడి సందేశం లేదన్నారు. అవును. అందుకు కాబట్టి ఏకాంతముతో దీక్షతో గోవిందనామం చేయాలి. అవును. వేడికొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇది 4 యుగాలు. అవునండి. ముందుగా జరిగింది కృతయుగం అండి, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, ఇప్పుడు జరుగుతున్నది కలియుగం. అవును. ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవంతుడు అవతారం చాలించి భూభారం తగ్గించి ఈ పచ్చడి పందిట్లో జన్మాలు అవుతున్నాడు కాబట్టి మీ కూర్చున్న భక్తులందరూ కూడా గోవిందనమ్మా గోవిందా కలుగుతున్నాయి. ఈ కాగడాల యొక్క వెలుగుకండి ఆకాశమంతాన అందమయ్యిపోయింది. భూదేవే అంతానో అలికి ముగ్గు అందమయ్యిపోయిందో భూదేవే అలికి ముగ్గులోడు. 7 కొండల వాడు జన్మాలవుతుంటే ఆకాశమంతా అందమైపోయింది, భూదేవి అంతా అలికి ముగ్గైపోయింది. ఎలా ఉందా? అయ్యో అడ్డాల్లో బాలాలే గోవిందా అన్నారు. వయ్యాలో బతిమాలలు గోవిందాయన్నారు. ఉయ్యాలో బాలలు సూర్యకాంతం మా మనవరాలకి మీ మనవరాలకి నెలన్నా నిండలేదా? నెలన్నా నిండా పోతే ఏం చేస్తుందమ్మా? గోవిందా గోవిందా అంటుందేంటే? అమ్మదాని గోతులో పెట్ట గోయిందంటే గొయ్యి అంటావా? ఓ ఈ రకరకాల వస్తుంది ఇది సౌండ్. గోయిందంటే గొయ్యి అన్నానమ్మా. ఈ చిత్తం తెలదేంటి? రాత్రి మా ఆయన ముసలోడు ఎవరో మీ ఆయన మా తాతే. మీ తాతయ్య కదా? అవును. బుల్లే 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 సలత్తుంది అన్నారు. ఏంటి ఇంకా ఈ వయసులో నేను బుల్లే అంటున్నాడా? ఇంకానేమైనా సౌందర్యలా చూసుకున్నవాడు మీ తాత. అమ్మనాయమ్మ మీ తాతకి సలత్తున్నానగానే ఎర్రసొంతని పిల్ల తెచ్చి మంచం కింద పెట్టానమ్మా. కుంపటే. ఓహో కుంపటే. కుంపటెట్టాక ఒళ్ళంతా ఇటుకుపోయి ఓహో 4,000 రూపాయలు తీసుకుంటున్నాడు కానీ పెన్షన్. మీ తాత 60 వచ్చిన 20,000 డాన్స్ కట్టేస్తున్నాడు. ఎలాగా? పట్టె మంచం మీద నిలబడి మీ తాత గోవింద 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 అంటూ మంచం చుట్టూరు తిరిగి మంచం కింద ఉన్న కుంపట్లో పడిపోయాడమ్మా. పోయాడంటే
పోతాడేటే ఏమ్మా? నా తాలిబొట్టి గట్టిది ఓహో ఆ, నిజమే అగ్గిలో పడ్డాడమ్మా అడ్డుకోడేటమ్మా అగ్గిలో పడ్డావాడు అంటూ పోవడనుకోవచ్చు అవును ఒళ్ళంతా కాలిపోనే కానీ మీసాలు రెండు మిగిలిపోని ఎందుకే మొక్కుబడి మీసాలు ముక్కుబడి వేసాలా ఈ నువ్వు ఊరికే వదిలేస్తావు ఎందుకని మరి రాజమండ్రి పెద్ద హాస్పిటల్లో పాడేసాను అమ్మా సిఎస్ఎల్లోనా? వస్తా ఒకటో తారీఖుని తీసుకెళ్తాను ఇంటికి ఏలు ముద్ర వేయించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తుంటాను ఎందుకో 4,000 రూపాయలు వస్తున్నాయి చూసారమ్మా పెన్షన్ కోసం తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో పడేస్తాంట రేపు తీసుకెళ్లి 31 జనవరి పట్టుకు తీసుకుపోయి ఆ ఏలు ముద్ర వేయించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తానమ్మా మీ దాతనే ఈ చెప్తుంది వెళ్దేటమ్మా ఏంటమ్మా? పేరుందే గారు పాన